స్వామి వ్రతం జరుగుతుండగా ఆ వ్రతం అయ్యేంత వరకు అక్కడనే ఉండి కథా శ్రద్ధగా విని ప్రసాదం తీసుకొని ఆ రోజు రాత్రి ఇంటికి ఆలస్యంగా వచ్చాడు. ఆ కూతురు చూసి తల్లి లీలావతి అంటున్నది, బిడ్డ కళావతి, నీ నాన్నగారు లేరు, నీ భర్త లేడు, నువ్వు వయసు వచ్చిన ఆడపిల్లవు, ఇంత రాత్రులు నాకు ఎటు వెళ్ళావమ్మా అని తన కూతురును కోపం చేస్తే ఆ కూతురు అంటున్నది, ఓ అమ్మ నేను ఎటు వెళ్ళలేదు, ఒక బ్రాహ్మణుని ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం జరుగుతుండగా ఆ వ్రతం అయ్యేంత వరకు అక్కడనే ఉండి కథ శ్రద్ధగా విని ప్రసాదం తీసుకొని వస్తున్నానమ్మా అని తన తల్లికి ప్రసాదం ఇస్తే ఆ తల్లి ఆ ప్రసాదాన్ని తీసుకొని కళ్ళ కట్టుకొని పూజించి తన బిడ్డతో అంటున్నది, ఓ బిడ్డ కళావతి, మీ నాన్నగారు కూడా మాకు సంతానం కలిగితే సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తాను అని మొక్కున్నారు, ఇంతవరకు మీ నాన్నగారు వ్రతం చేయలేదు, అందుకే మనం ఇంత దర్శనం వస్తున్నాం, మనం రేపే సత్యనారాయణ వ్రతం చేస్తాము అని చెప్పినగానే ఆ తల్లి కూతుర్లు ఇద్దరు సత్యనారాయణ వ్రతం చేస్తాము అని అనుకోవడం వలన ఆ స్వామివారు సంతోషవంతుడై అదే రోజున రాజుగారి కళ్ళలో కనిపించి, రాజా నీ దగ్గర బంధించినటువంటి వాళ్ళు దొంగలు కాదు, వాళ్ళు వ్యాపారం కోసం వచ్చారు, వాళ్ళను నీవు తెల్లవారుగానే విడిచిపెట్టాలి, లేకపోతే నువ్వు సర్వనాశనమైతావు అని చెప్పి అన్నాడు. అందులో తెల్లవారుగానే లేచి